హాయ్ అందరికీ. ఈరోజు పొలం దగ్గర కొబ్బరికాయలు తీసారండి. కొబ్బరి కాయలు తయారైనప్పుడు ఇలాగా తీసుకుని పట్టుకెళ్తారు. ఈ కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకి చదువు బాగా రావాలన్నా, మెమరీ పవర్ పెరగాలన్నా కొబ్బరిని రోజు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి. కోడి మాంసం, మేక మాంసం, చేపలు అన్నింటికన్నా కూడా బలమైన ఆహారం అండి కొబ్బరి. మనం కొబ్బరిని ఎక్కువగా కూరల్లో అది వాడుకోవాలండి. డైలీ చట్నీస్ లాగా, కర్రీస్లో కొబ్బరి పాలు, కొబ్బరి తురుముకుని ఫ్రైస్లో చల్లుకుంటాం కదా కొబ్బరి చట్నీ. కొబ్బరితో స్నాక్స్ కూడా చేసుకుంటాం కదా, కొబ్బరి ఉండలు. అవి కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇలా ఏదో ఒక రూపంలో మనం వంటల్లో వాడటం ఎంతో మంచిది. మనం దేవుడికి ముప్పేటకాయ కొట్టాలంటారు కదండి, అదైతేనే మన ఆరోగ్యానికి మంచిది. మరీ లేతగా ఉన్నా కూడా మనకి అంత మంచిది కాదు. అలా అని ముదురుగా ఉన్న కాయలు అయితే ఆయిలీగా ఉండి మనకి అంత కంఫర్ట్గా ఉండదు. తిన్నా కూడా ఆయిలీగా వెగటుగా ఉంటాయి. అందుకని ముప్పేటకాయ అయితేనే బాగుంటుందండి. మన పెద్దలు పెట్టిన సాంప్రదాయాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇలా కొబ్బరి చెట్లు ఎక్కాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే బాగా ఎక్కగలరండి. ఇలా కొబ్బరికాయలు తీయడానికి వచ్చినప్పుడు మనకి తాగడానికి కూడా బొండాలు తీసి పెడతారు. కొబ్బరి బొండాలు లేతగా ఉంటాయి కదండి, వాటర్ కోసం అయితే అవి నేల మీద పడితే పగిలిపోతాయి. నేల మీద పడకుండా వేయాలి కిందకి, గట్టిగా దెబ్బ తగలకుండా. కింద క్యాచ్ పట్టుకున్నారు. తయారైన కాయలు అయితే నేల మీదకి పడినా పర్లేదండి. వాటర్ కోసం అయితే కనుక అవి నేల మీద పడితే పగిలిపోతాయి. చూసారా, అంటే ఎక్స్పీరియన్స్గా చెట్లు ఎక్కడం దిగడం అది కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇలా వాటర్ కోసం బొండాలు తీసి పెడితే నాకైతే చాలా హ్యాపీ అండి, చాలా ఇష్టం అండి కొబ్బరి నీళ్ళు తాగడం అంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఉంటుంది కదండి, బెల్ కూడా నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ అండి. आपली